కీన్స్ సిద్ధాంతాలు లేదా అర్థశాస్త్రములో జేఎం కీన్స్ పేర్కొన్న వివిధ భావనల గురించి తెలుసుకుందాం. 20వ శతాబ్దపు ఆర్థికవేత్తలలో ప్రముఖుడు, గొప్పవాడు జేఎం కీన్స్. 18వ శతాబ్దంలో ఆడమ్ స్మిత్ రచించిన అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం, 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ అనే గ్రంథం ఆయా కాలాలలో విప్లవాలను సృష్టించాయి. అదేవిధంగా 20వ శతాబ్దంలో జేఎం కీన్స్ రచించిన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం కూడా అర్థశాస్త్రంలో ఒక విప్లవం సృష్టించింది. జాన్ మెనార్డ్ కీన్స్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేధావి. మార్షల్ మరియు ఏసీ పిగు శిష్యుడు. మొదట కీన్స్ 1905లో ఇండియన్ ఆఫీసులో 2 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్ళాడు. 1913, 1914 సంవత్సరాలలో కీన్స్ భారతదేశ కరెన్సీ మరియు విత్తంపైన నియమించబడిన రాయల్ కమిషన్లో సభ్యుడిగా పనిచేశాడు. కీన్స్ కొంతకాలం పాటు అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసిన తర్వాత ఇంగ్లాండ్ రాజు అనుచరునిగా జీవితాంతం వరకు పనిచేశాడు. కీన్స్ రచనలో ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936లో రాసిన అనే గ్రంథంలో ఎంతో ప్రసిద్ధమైంది. ఉత్పత్తి, ఉద్యోగత, ఆదాయ స్థాయి మొదలైన అంశాలపై అప్పటి వరకు చలామణిలో ఉన్న సాంప్రదాయవాదుల భావాలను, సిద్ధాంతాలను కీన్స్ తీవ్రంగా విమర్శించాడు. కీన్స్ రూపొందించిన ఆదాయ ఉద్యోగత సిద్ధాంతం ఆధునిక ఆర్థిక తత్వ విచారణలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చింది. కీన్స్ ప్రధాన ఆర్థిక భావాలు ఈ క్రింద వివరించబడ్డాయి. కీన్స్ ఉద్యోగత సిద్ధాంతం, కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్స్ రూపొందించిన ఉద్యోగత సిద్ధాంతం స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలంలో ఆదాయ ఉద్యోగత స్థాయిలను నిర్ణయించేది సమిష్టి డిమాండ్ మరియు సమిష్టి సప్లై అని కీన్స్ పేర్కొన్నాడు. సమిష్టి డిమాండు, సమిష్టి సప్లైలు సమానమైనప్పుడు సమతుల్య ఆదాయ ఉద్యోగత స్థాయి నిర్ణయమవుతుందని కీన్స్ వివరించాడు. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానమైన స్థితిని సార్థక డిమాండ్ అంటారు. అనగా సార్థక డిమాండు దేశంలో ఉత్పత్తి మరియు ఉద్యోగత స్థాయిలను నిర్ణయిస్తుంది. సమిష్టి డిమాండ్ వినియోగ ప్రవృత్తి, పెట్టుబడి ఫలంపై ఆధారపడుతుంది. సమిష్టి డిమాండ్ అనగా మొత్తం వినియోగ వ్యయం, మొత్తం పెట్టుబడి వ్యయం మరియు ప్రభుత్వ వ్యయం అని కీన్స్ పేర్కొన్నాడు. కీన్స్ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతమును సమిష్టి డిమాండ్ లేదా సమిష్టి ఆదాయ సిద్ధాంతంగా పేర్కొనవచ్చును. కీన్స్ సాధారణ ఉద్యోగత సిద్ధాంతాలలో వివరింపబడిన మొత్తం ఉత్పత్తి విలువ మొత్తం ఆదాయానికి సమానం కనుక దీనిని సాధారణ ఉత్పత్తి సిద్ధాంతంగా కూడా పేర్కొనవచ్చు. కీన్స్కు పూర్వం కూడా సాంప్రదాయ ఉద్యోగత సిద్ధాంతాలు ఉండేవి. కానీ సంపూర్ణ ఉద్యోగత ఆర్థిక వ్యవస్థ సాధారణ లక్షణమని, నిరుద్యోగత తాత్కాలికమైనదని వారు భావించారు. వారి అభిప్రాయాలు లోపాభీష్టమైనవని తేలింది. ఆర్థిక వ్యవస్థ నిరంతరం ఎదుర్కొనుచున్న నిరుద్యోగత ఈ సాంప్రదాయ సిద్ధాంతాలు వాస్తవమైనవి కావని, ఆచరణ యోగ్యమైనవి కావని రుజువు చేసింది. ఉద్యోగత సిద్ధాంతాన్ని క్రమబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రప్రదంగా ప్రతిపాదించిన కీన్స్ పండితుడు కీన్స్ సిద్ధాంతాన్ని డిమాండ్ కొరత సిద్ధాంతం అని కూడా అంటారు. ఉద్యోగత సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్లచే నిర్ణయించబడుతుంది. అది సార్థకమైన డిమాండ్ ఫలం. ఉత్పత్తి చేసినప్పుడు శ్రామికులకు ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి ఉద్యోగ స్థాయి
స్థాయిపైన ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగిత స్థాయి కూడా పెరుగుతుంది. ఉత్పత్తి తగ్గినప్పుడు ఉద్యోగిత స్థాయి కూడా తగ్గుతుంది. ఉత్పత్తి నిర్ణయించేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సంస్థలు. వీరి నిర్ణయించిన ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి ఉద్యోగుల సంఖ్య ఉంటుంది. ఉత్పత్తికయ్యే వ్యయం దాన్ని అమ్మినందువలన వచ్చే ఆదాయాన్ని బట్టి ఉత్పత్తి పరిమాణం నిర్ణయించబడుతుంది. సమిష్టి సప్లై ధర, అగ్రిగేటివ్ సప్లై ప్రైస్. ఈ సమిష్టి సప్లై ధర వ్యయాన్ని తెలుపుతుంది. ఒక్కొక్క ఉత్పత్తి స్థాయికి ఒక్కొక్క వ్యయ స్థాయి ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంది. ఈ కనీస వ్యయం అయినా తిరిగి వస్తుందని భావిస్తే తప్ప ఉత్పత్తి చేయరు. వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తికి ఉత్పత్తిదారులు పొందు తీరవలసిన కనీస ఆదాయాన్ని సమిష్టి సప్లై ధర అంటారు. సమిష్టి డిమాండ్, అగ్రిగేటివ్ డిమాండ్. ఈ సమిష్టి డిమాండ్ భావి ఆదాయాన్ని తెలుపుతుంది. ఉత్పత్తిదారులకు ఆదాయం వస్తు సేవల కొనుగోలుపై వ్యక్తులు సంస్థలు పెట్టిన ఖర్చుల వలన వస్తుంది. వస్తువులు రెండు రకాలు: వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు. వినియోగ వస్తువులు మరియు పెట్టుబడి వస్తువులపైన చేసిన మొత్తం వ్యయం సమిష్టి డిమాండ్. ఉత్పత్తి పెరిగే కొలది ప్రజల ఆదాయం పెరుగుతుంది, మొత్తం డిమాండ్ కూడా పెరుగుతుంది. ఒక్కొక్క ఉద్యోగ స్థాయికి ఒక్కొక్క సమిష్టి డిమాండ్ ఉంటుంది. వివిధ ఉద్యోగ స్థాయిల వద్ద చేసిన ఉత్పత్తిని అమ్మినందువలన రాగలదని ఉత్పత్తిదారులు ఊహించే ఆదాయాన్ని సమిష్టి డిమాండ్ ధర అంటారు. సమిష్టి డిమాండు, సమిష్టి సప్లైలు సమానమైన చోట ఉద్యోగ స్థాయి నిర్ణయించబడుతుంది. పొందగలమని ఆశించిన ఆదాయము ఏడి పొందు తీరవలసిన కనీస ఆదాయం కన్నా ఏఎస్ ఎక్కువగానున్నంత వరకు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని పెంచుతారు. ఉద్యోగ స్థాయి పెరుగుతుంది అనగా సమిష్టి డిమాండ్ సప్లై కన్నా ఎక్కువగా ఉన్నంత వరకు ఉద్యోగ స్థాయి పెరుగుతుంది. సమిష్టి డిమాండు సమిష్టి సప్లైకి సమానమైన చోట ఉత్పత్తి మరియు ఉద్యోగిత సమతుల్య స్థితికి వస్తాయి. ఏఎస్ ఈక్వల్ టు ఏడి ఈక్వల్ టు సమతుల్య ఉద్యోగ స్థాయి. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కన్నా తక్కువైతే ఉత్పత్తి స్థాయి మరియు ఉద్యోగ స్థాయి తగ్గుతాయి. సార్థక డిమాండ్. సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ సమానం చేసేదే సార్థక డిమాండ్. దీన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని అంటారు. అల్ప ఉద్యోగిత సమతుల్యం. సమతుల్య ఉద్యోగ స్థాయి సంపూర్ణ ఉద్యోగ స్థాయి కాకపోవచ్చు. సంపూర్ణ ఉద్యోగ స్థాయి చేరకముందే ఏఎస్ఏడి సమతుల్యం రావచ్చు. దీనినే అల్ప ఉద్యోగ స్థాయి సమతుల్యం అంటారు. సమిష్టి డిమాండ్ తగినంత లేనందువల్ల ఇది ఏర్పడుతుంది. సమిష్టి సప్లై కన్నా సమిష్టి డిమాండ్కు కీన్స్ ప్రాధాన్యత ఇచ్చాడు. కీన్స్ సిద్ధాంతం స్వల్పకాలానికి సంబంధించింది. ఉత్పత్తి పరిస్థితుల్లో అనగా సమిష్టి సప్లైలో స్వల్పకాలంలో మార్పులుండవు. కాబట్టి సమిష్టి డిమాండ్ కొరత వల్లనే నిరుద్యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం పెంచుటకు సమిష్టి డిమాండ్ పెంచడమే మార్గమని కీన్స్ అభిప్రాయం. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కన్నా తక్కువగుటకు కారణాలు కీన్స్ విశ్లేషణ. పొదుపు పెట్టుబడుల అసమానత. ఉత్పత్తి కారకాలకు చెల్లించిన వేతనాలు, వడ్డీ, బాటకం, లాభాలు వీటి మొత్తమే వస్తువుల విలువ. కాబట్టి ఉత్పత్తి విలువ ఈక్వల్ టు ప్రజల ఆదాయం. ఉత్పత్తి విలువ ఆదాయంగా వచ్చే మాట నిజమే. వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టడం జరిగితే ఏడి ఏఎస్లకు సమానంగా ఉంటుంది. కానీ అలా రాదంటాడు కీన్స్. వచ్చిన ఆదాయంలో కొంత వినియోగ వస్తువులపైన ఖర్చు పెడతారు, కొంత పొదుపు చేస్తారు. పొదుపు మరలా వ్యయ ప్రవాహంలోనికి రావాలను. అలా రావాలనంటే పెట్టుబడి జరగాలి. పొదుపు మేరకు పెట్టుబడి జరిగితే మొత్తం వ్యయం అనగా వినియోగ వ్యయము ప్లస్ పెట్టుబడి వ్యయము అంటే సమిష్టి డిమాండు సమిష్టి సప్లైకి సమానంగా ఉంటుంది. అయితే పొదుపుకు సమానంగా పెట్టుబడి ఉంటుందని చెప్పలేము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు ప్రవృత్తి పెరుగుతుంది, వినియోగ ఫలం స్థిరంగా ఉంటుంది,
పెట్టుబడి అవకాశాలు తగ్గుతాయి. పెట్టుబడి అనిశ్చితమైంది. అది ఉత్పత్తిదారులు ఊహించే లాభాల మీద, వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు ద్రవ్య సప్లై డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొలది ఊహించే లాభాలు తగ్గుతాయి. ఊహించే లాభాలు అస్థిరమైనవి కాబట్టి ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి పెరిగే కొలది ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగే కొలది పొదుపు పెరుగుతుంది కానీ పెట్టుబడి తగ్గుతుంది. పొదుపు అంతా పెట్టుబడిగా రాదు. కొంత పొదుపు నిశ్చేష్టితంగా ఉండిపోతుంది. ఆదాయ ప్రవాహంలో తిరిగి రాకుండా నిలిచిపోయే పొదుపు నిల్వల మేరకు ఉత్పత్తి సంస్థలు నష్టాలు వస్తాయి. అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తిపై వెచ్చించిన సొమ్ము తిరిగి రాదు. ఉత్పత్తి తగ్గిస్తారు. నిరుద్యోగిత ఏర్పడుతుంది. పొదుపు పెట్టుబడి కన్నా ఎక్కువైనందువల్ల సమిష్టి డిమాండ్ కొరత ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే కొలది పొదుపు పెరిగి పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. కాబట్టి అల్ప ఉద్యోగిత సమతుల్యం ఏర్పడుతుంది. వినియోగ ఫలం కన్జంప్షన్ ఫంక్షన్ లేదా వినియోగ ప్రవృత్తి ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఆదాయానికి వినియోగ వ్యయానికి గల సంబంధాన్ని వ్యక్తం చేసే వినియోగ ఫల భావన లేదా వినియోగ ప్రవృత్తి అనే భావనను కీన్స్ రూపొందించాడు. ఆదాయానికి వినియోగ వ్యయానికి గల సంబంధమును తెలిపే రెండు ముఖ్య భావనలు కీన్స్ పేర్కొన్నాడు. ఒకటి, క్రమ పద్ధతిలో వినియోగ వ్యయం ఆదాయం పైన ఆధారపడి ఉండును. సిని వినియోగ వ్యయంగాను వైని ఆదాయంగాను భావించినచో సీజ్ ఫంక్షన్ ఆఫ్ వై అగును. కొంత ఆదాయానికి ఆదాయ స్థాయి వద్ద ఉండే వినియోగ వ్యయానికి ఉన్న సంబంధాన్ని వినియోగ ప్రవృత్తి లేదా వినియోగ ఫల భావన అంటారు. 2. ప్రజల ఆదాయం వృద్ధి చెందినప్పుడు వారి వినియోగ వ్యయాలు కూడా వృద్ధి చెందును. అయితే వినియోగ వ్యయంలోని పెరుగుదల డెల్టా సి ఆదాయంలో పెరుగుదల డెల్టా వై కంటే తక్కువగా ఉండును. దీనినే కీన్స్ ప్రాథమిక మానసిక సూత్రం ఫండమెంటల్ సైకలాజికల్ లా అని పేర్కొన్నాడు. మానసిక స్వభావానికి సంబంధించిన పరిజ్ఞానమును బట్టి సర్వసామాన్యంగా సగటున తమ ఆదాయం పెరిగినప్పుడల్లా ప్రజలు తమ వినియోగ వ్యయాన్ని పెంచుతారని, అయితే వినియోగ వ్యయంలో పెరుగుదల ఆదాయంలో పెరుగుదల కంటే తక్కువగా ఉంటుందని చెప్పే ప్రాథమిక మానసిక సూత్రంపై మన నిస్సందేహంగా ఆధారపడవచ్చని కీన్స్ పేర్కొన్నాడు. సగటు వినియోగ ప్రవృత్తి, ఉపాంత వినియోగ ప్రవృత్తి యావరేజ్ అండ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఆదాయం వై మరియు వినియోగ వ్యయాల మధ్య సంబంధాన్ని వినియోగ ఫలం అంటారు. వినియోగ ఫలమును సగటు వినియోగ ప్రవృత్తి అని, ఉపాంత వినియోగ ప్రవృత్తి అని రెండు విధాలుగా వివరించారు. సగటు వినియోగ ప్రవృత్తి మొత్తం వినియోగానికి మొత్తం ఆదాయానికి మధ్య గల నిష్పత్తిని సగటు వినియోగ ప్రవృత్తి అని అంటారు. అంటే మొత్తం ఆదాయంలో నుంచి ఎంత మేరకు వినియోగం చేయడం జరుగుతుందనే దానిని సగటు వినియోగ ప్రవృత్తి సూచిస్తుంది. సగటు వినియోగ ప్రవృత్తి ఈక్వల్ టు మొత్తం ప్రస్తుత వినియోగము బై మొత్తం ప్రస్తుత వ్యయరాహ ఆదాయము లేదా సిటీ బై వైడిటి. ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే సగటు వినియోగ ప్రవృత్తి విలువ అనంతం నుంచి తగ్గిపోతుంది. మొత్తం వ్యయరాహ ఆదాయం పెరుగుతూ ఉంటే ఆ ఆదాయంలో నుంచి వినియోగానికి కేటాయించే అనుపాతం క్రమంగా తగ్గుతుందని సగటు వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ మొత్తం వినియోగ వ్యయంలో మార్పుకు వ్యయరాహ ఆదాయంలో మార్పుకు మధ్య గల నిష్పత్తిని ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటారు. అంటే పెరిగిన ఆదాయంలో నుంచి ఎంత అనుపాతం అదనంగా వినియోగం చేయడం జరుగుతుందనే దానిని ఉపాంత వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఈక్వల్ టు డెల్టా సిటీ బై డెల్టా వైడిటి. ఇందులో
డెల్టా సిటి వినియోగ వ్యయంలో మార్పును, డెల్టా వైడిటి వ్యయరహ ఆదాయంలో మార్పును సూచిస్తాయి. వ్యయరహ ఆదాయ స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి విలువ క్రమంగా పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. వ్యయరహ ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన ఆదాయంలో నుంచి క్రమంగా తక్కువ అనుపాతం వినియోగంపై వ్యయం చేయడం జరుగుతుంది. ఆదాయంలోని పెరుగుదల వలన వినియోగ వ్యయంలో వచ్చిన పెరుగుదలను ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటారు. అనగా ఉపాంత వినియోగ ప్రవృత్తి డెల్టా సి బై డెల్టా వై. ఇందులో డెల్టా సి వినియోగ వ్యయంలో పెరుగుదలను, డెల్టా వై ఆదాయంలో పెరుగుదలను సూచించును. స్వల్పకాలంలో వినియోగ ప్రవృత్తి స్థిరంగా ఉండునని కీన్స్ భావించాడు. ఎందుకంటే ప్రజల వినియోగపు అలవాట్లు స్వల్పకాలంలో మార్పు చెందవని కీన్స్ పేర్కొన్నారు. కీన్స్ వివరించిన ఇంకొక భావన లేదా సిద్ధాంతము పెట్టుబడి గుణకం, ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లేయర్. ఆర్ఎఫ్ ఖాన్ రూపొందించిన ఉద్యోగిత గుణక భావనను కీన్స్ తన సాధారణ ఉద్యోగిత సిద్ధాంత వివరణలో ఉపయోగించుకున్నాడు. పెట్టుబడిలో పెరుగుదల వలన ఆదాయం కూడా పెరుగుతుందని, అయితే ఆదాయ స్థాయిలో పెరుగుదల పెట్టుబడి పెరుగుదలకు కొన్ని రెట్లుగా ఉంటుందని పెట్టుబడి గుణకం వివరించాడు. గుణకం విలువ ఉపాంత వినియోగ ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందని కీన్స్ పేర్కొన్నాడు. పెట్టుబడి గుణకం విలువను ఈ క్రింద సూత్రం ద్వారా కనుగొనవచ్చు. గుణకము అంటే K = 1/1 - MPC లేదా 1/MPS. ఉపాంత పొదుపు ప్రవృత్తి అంటే MPS. ఉపాంత పొదుపు ప్రవృత్తి విలోమమే గుణకము. గుణకము విలువ 1 నుండి అనంతం వరకు ఉంటుంది. ఉపాంత పొదుపు ప్రవృత్తి సహాయంతో పెట్టుబడి గుణకాన్ని కొలవడం జరుగుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తితో దగ్గర సంబంధం ఉన్న అంశం గుణకం. ఇది కీన్స్ ఇచ్చిన ఆర్థిక విశ్లేషణలో ఒక ముఖ్య భాగం. కీన్స్కు పూర్వమున్న ఆర్థికవేత్తలకు పెట్టుబడిలో పెరుగుదలకు, ఆదాయంలో పెరుగుదలకు సంబంధం ఉందన్న విషయం తెలియంది కాదు. కానీ వారు ఈ సంబంధాన్ని సరిగా నిర్వచించలేదు. ఆర్ఎఫ్ ఖాన్ 1931లో ఉద్యోగిత గుణకాన్ని వివరించాడు. పెట్టుబడి పెరిగితే దీని ప్రభావం ఉద్యోగిత పెరుగుదలపై ఏ విధంగా ఉంటుంది ఉద్యోగిత గుణకం వివరిస్తుంది. కీన్స్ దీని ఆధారంగా చేసుకొని పెట్టుబడి గుణకాన్ని అభివృద్ధి చేశారు. గుణకం అనేది ప్రప్రదంగా పెరిగే పెట్టుబడి అంతిమంగా పెరిగే ఆదాయానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ప్రథమంగా జరిగిన పెట్టుబడి పెరుగుదలను దేనితో గుణిస్తే అంతిమంగా సమిష్టి ఆదాయం పెరుగుదల తెలుస్తుందో దానినే కీన్స్ గుణకం అన్నాడు. ఒక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం జరిగితే పెరిగే ఆదాయం పెట్టుబడి కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రథమంగా పెట్టిన పెట్టుబడి ఆ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలలోనే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి పెట్టుబడి పెరుగుదల కంటే ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందనేది గుణకం ద్వారా తెలుసుకోవచ్చు. గుణకం పరిమాణం ఉపాంత వినియోగ ప్రవృత్తి పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటే గుణకం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటే గుణక పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి ద్వారా గుణకం విలువను తెలుసుకుంటాం. కీన్స్ గుణకాన్ని Kగా సూచిస్తాడు. ఈ క్రింది సమీకరణ గుణకం విలువను తెలుసుకోవచ్చు. K = 1/1 - M. ఇక్కడ K అంటే పెట్టుబడి గుణకం, M అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి. ఉపాంత పొదుపు ప్రవృత్తి ద్వారా కూడా గుణకం విలువను తెలుసుకోవచ్చు. K = 1/S.
ఇందులో కే పెట్టుబడి గుణకం, ఎస్ ఉపాంత పొదుపు ప్రవృత్తి. కీన్స్ వివరించిన మరొక ఆర్థిక భావన పెట్టుబడి ఫలం, ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్. పెట్టుబడి వ్యయంలోని మార్పుల వల్ల ఉద్యోగిత ఉత్పత్తి స్థాయిలో మార్పులు సంభవించడం వల్ల కీన్స్ తన ఉద్యోగిత సిద్ధాంతంలో పెట్టుబడి కీలక పాత్ర వహిస్తుందని తెలియజేశాడు. పెట్టుబడి వ్యయం నిలకడలేని స్వభావం కలది. అందువల్ల పెట్టుబడి ఆదాయం ఉద్యోగిత స్థాయిలలో మార్పులు కలగజేయడమే కాకుండా మార్పులను ద్విగుణీకృతం చేస్తుంది. అంతేకాకుండా పెట్టుబడి వ్యయంలోని వృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక శక్తిని పెంచుతుంది. ఒక నిర్ణీత కాలంలో భౌతిక రూపంలోని ఉత్పాదక వస్తురాశిలో పెరుగుదలను పెట్టుబడి అని నిర్వచించవచ్చు. కొత్త యంత్రాలను వ్యాపార సంస్థలు కొన్నప్పుడు ఆ మేరకు పెట్టుబడి జరిగిందని చెప్పవచ్చు. పాత షేర్లు, రుణపత్రాలు, పాత యంత్రాలు కొంటే వాటిని పెట్టుబడి అనడానికి వీల్లేదు. ఉన్న యంత్రాన్ని ఒక సంస్థ కొంటే మరొక సంస్థ అమ్ముతుంది. పాత యంత్రాన్ని కొనడం వల్ల నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడవు. కొత్త యంత్ర పరికరాలను ఉత్పత్తి చేయడానికి అయిన వ్యయమే పెట్టుబడి వ్యయంగా లేదా పెట్టుబడిగా చెప్పవచ్చు. ఈ వ్యయం ఆ యంత్ర నిర్మాణంలోనూ నూతన ఉద్యోగ అవకాశాలను కలుగజేస్తుంది. నూతన కర్మాగారాలను, నూతన యంత్రాలను నిర్మించడమే పెట్టుబడిగా భావించాలి. ఎడ్వర్డ్ ఫిషరో నిర్వచనంలో ఆర్థిక వ్యవస్థ సాంవత్సరిక ఉత్పత్తి విలువలో ఒక భాగంగా ఉండే కొత్త నిర్మాణాలు, మన్నిక గల కొత్త ఉత్పాదక వస్తువులు, ఇన్వెంటరీలు వీటన్నిటినీ మొత్తమే పెట్టుబడిగా నిర్వచించాడు. జేఎం కీన్స్ ఉద్దేశంలో పెట్టుబడి అంటే వాస్తవమైందే, అంటే భౌతికమైంది కానీ విత్తపరమైంది కాదు. నూతన ఉద్యోగిత అవకాశాలను, ఉత్పత్తి నిర్మాణాలను, పరికరాలను లేదా యంత్ర సామగ్రిని సృష్టించడమే నిజమైన పెట్టుబడిగా కీన్స్ పేర్కొన్నాడు. ఉద్యోగిత ఆదాయ స్థాయిలను నిర్ణయించడంలో పెట్టుబడి క్రియాశీలక చలాంకంగా పనిచేస్తుందని కీన్స్ పేర్కొన్నాడు. ఒక ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ను అధికం చేయాలంటే వినియోగాన్ని కానీ పెట్టుబడి కానీ పెంచాలి. వినియోగం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అది ఒక స్తబ్దమైనది, పాసువు చలాంకం కాబట్టి వినియోగానికి ప్రత్యామ్నాయమైన పెట్టుబడిని పెంచడం ద్వారా ఆదాయ స్థాయిని, సమిష్టి డిమాండ్ను పెంచవచ్చు. మనకు ప్రేరిత పెట్టుబడి ప్రధానం. ఈ ప్రేరిత పెట్టుబడిని పొదుపు, మొత్తం లాభాలు, అపేక్షిత ప్రతిఫలాలు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ఉపాంత మూలధన సామర్థ్యం, మూలధన వ్యయం, వడ్డీ రేటు, సాంకేతిక ప్రగతి మొదలైన కారకాలు నిర్ణయిస్తాయి. ప్రేరిత పెట్టుబడి నిర్ణయించే కారకాలలో అతి ముఖ్యమైనది మూలధన ఉపాంత సామర్థ్యం. పెట్టుబడిని పెట్టాలా లేదా అనేది పెట్టుబడి వల్ల వచ్చే ఊహించిన రాబడి రేటు పెట్టుబడిని పెట్టడానికి ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉందా, సమానంగా ఉందా లేదా తక్కువగా ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఊహించిన రాబడి రేటు వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే పెట్టుబడిని పెట్టడం జరుగుతుంది. వాస్తవానికి పెట్టుబడి అనేది పెట్టుబడికి అయ్యే వ్యయం. పెట్టుబడి వల్ల దాని జీవితకాలంలో ఊహించిన రాబడి రేటు మార్కెట్ వడ్డీ రేటును బట్టి నిర్ణయించడం పడుతుంది. పెట్టుబడి రేటు వడ్డీ రేటు పైన, ఉపాంత మూలధన సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. నూతన పెట్టుబడుల నుండి లభింపగల లాభాల రేటును ఉపాంత మూలధన సామర్థ్యం అంటారు. వడ్డీ రేటును ద్రవ్యాభిరుచి మరియు ద్రవ్య సప్లై రెండూ కలిసి నిర్ణయించును. స్వల్పకాలంలో వడ్డీ రేటు స్థిరంగా ఉండును కనుక పెట్టుబడి ఉపాంత మూలధన సామర్థ్యంపైనే ఆధారపడి ఉండును. వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం మరియు ప్రభుత్వ వ్యయం మొత్తమే సమిష్టి డిమాండ్. ఇందులో ప్రభుత్వం వ్యయం గణనీయమైనది కాదనుకున్నచో సమిష్టి డిమాండ్ను వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం మాత్రమే ప్రభావితం చేయగలను. ఫలితంగా y = c + i సమీకరణం రూపొందించినచో దీనిలో
వై ఈక్వల్ టు ఆదాయం, సి ఈక్వల్ టు వినియోగం, ఐ ఈక్వల్ టు పెట్టుబడి. అదేవిధంగా ఆదాయ వ్యయాల మధ్య తేడా పొదుపు కనుక ఎస్ ఈక్వల్ టు వై మైనస్ సి అగును. కాబట్టి వై ఈక్వల్ టు సి ప్లస్ ఎస్ అగును. పై రెండు సమీకరణలను ఒక చోటకు చేర్చునుచో సి ప్లస్ ఐ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్ అగును. రెండు వైపులా ఉన్న సిను తొలగించునుచో ఐ ఈక్వల్ టు ఎస్ అగును. ఐ అంటే పెట్టుబడి, ఎస్ అంటే పొదుపు. అనగా పెట్టుబడి పొదుపుకు సమానం అని అర్థం. పొదుపు సేవింగ్ ఆదాయంలో వినియోగ వ్యయానికి పోగా మిగిలినదే పొదుపు. కాబట్టి వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలన్నీ పొదుపును కూడా ప్రభావితం చేయును. వాస్తవానికి వినియోగమును గూర్చి మనం తెలుసుకునే నిర్ణయం అదే సందర్భంలో పొదుపును కూడా నిర్ణయించును. తక్కువ వడ్డీ రేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆదాయం పొదుపుల మధ్య సమతుల్యమును సాధించవచ్చునని కీన్స్ పేర్కొను. పొదుపు పెట్టుబడులు వాస్తవానికి అనేక అంశాల ద్వారా ప్రభావితం అగును. సంక్షోభం క్రైసిస్ కీన్స్ సాధారణ ఉద్యోగత సిద్ధాంతం ఆర్థిక పరిస్థితుల చక్రీయ స్వభావాన్ని వివరించును. అంతేగాని కీన్స్ నిజానికి వ్యాపార చక్రాల సిద్ధాంతాన్ని రూపొందించలేదు. పెట్టుబడి రేట్లలో వచ్చే మార్పుల వలన వ్యాపార చక్రాలు ఏర్పడతాయని కీన్స్ పేర్కొనును. పెట్టుబడి రేట్లలో మార్పులు ఉపాంత మూలధన సామర్థ్యంలో వచ్చే తీవ్ర ఒడిదుడుకులను వివరించడంలో వ్యాపారుల భవిష్యత్ అంచనాల ప్రధాన పాత్ర వహిస్తాయని కీన్స్ భావించాడు. కీన్స్ వివరించిన 7వ ఆర్థిక భావన లేదా సిద్ధాంతం ఉపాంత మూలధన సామర్థ్యం, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. కీన్స్ పెట్టుబడి సిద్ధాంతం ప్రకారం వ్యాపార సంస్థల పెట్టుబడిని నిర్ణయించే కారకాల్లో మూలధన ఉపాంత సామర్థ్యం కీలకమైంది. ఇది అదనపు మూలధన సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఉపాంత మూలధనం అనేది పెట్టుబడిని సూచిస్తుంది. అది పొందే ప్రతిఫలం దాని సామర్థ్యాన్ని తెలుపుతుంది. అదనపు మూలధనంపై దాని వ్యయానికి మించి వచ్చే రాబడి రేటును మూలధన ఉపాంత సామర్థ్యం అంటారు. ఒక ఉత్పాదక వస్తువు అంటే యంత్రం ఉపయోగితా కాలంలో ఆ వస్తువు ఉత్పత్తి చేసిన వస్తురాశి నమ్మగా లభించగల నికర ఆదాయం ఆ వస్తువు సప్లై ధర కంటే నిర్మాణ ఖర్చులు ఎక్కువగా ఉంటే సంస్థకు లాభం వస్తుంది. ఉత్పాదక వస్తువు నిర్మాణ వ్యయం కంటే అధికంగా లభించగల ఆదాయాన్ని ఆ నిర్మాణ వ్యయంతో పోల్చి దాన్ని శాతంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక యంత్రం నిర్మించడానికి అయిన వ్యయం 30,000 రూపాయలు అనుకుంటే ఆ యంత్రం నుంచి ఒక సంవత్సర కాలంలో 3,000 రూపాయల నికర ఆదాయం వచ్చిందని అనుకుంటే ఆ యంత్ర ఉపయోగిత కాలాన్ని లైఫ్ టైమ్ ఆఫ్ ద అసెట్ మనం పరిగణించినట్లయితే ఆ యంత్రం లభించగల ఆదాయాన్ని అంటే ఆ యంత్ర నిర్మాణ ఖర్చుతో పోల్చి చూస్తే 10% చెప్పవచ్చు. అంటే 3,000/30,000 × 100 = 10%. ఇట్లా లభించగల ఆదాయం రేటును మూలధన ఉపాంత సామర్థ్యంగా చెప్పవచ్చు. మూలధన ఉపాంత సామర్థ్యం ఇదివరలో ఉన్న ఉత్పాదక వస్తువు నుంచిగాక నూతన వస్తువుల నుంచి లభించగల ఆదాయం రేటును సూచిస్తుంది. కీన్స్ విశ్లేషణలో వినియోగం పెట్టుబడి కలిసి సమిష్టి డిమాండ్ను నిర్ణయించును. స్వల్పకాలంలో వినియోగ ప్రవృత్తి నిలకడగా ఉండును కనుక సమిష్టి డిమాండ్ను ప్రభావితం చేయనిది ఒక్క పెట్టుబడి మాత్రమే. ఈ పెట్టుబడిని ప్రభావితం చేయనిది ఉపాంత మూలధన సామర్థ్యం అనగా పెట్టుబడిని నిర్ణయించే అంశాలలో ఇది ముఖ్యమైనది. నూతన పెట్టుబడుల నుంచి లభించగల ఆర్జనను రేటే ఉపాంత మూలధన సామర్థ్యమని కీన్స్ వివరించాడు. ఈ ఉపాంత మూలధన సామర్థ్యం వ్యాపారుల ఊహలపై ఆధారపడి ఉండును. అందువల్ల ఇది తీవ్ర మార్పులకు గురి అవుతుంది. పెట్టుబడి స్థాయి పెరిగే కొద్దీ పోటీ పెరిగి లాభాల రేటు తగ్గుట
మూలధన వస్తువులకు డిమాండ్తో పాటు వాటి సప్లై ధర కూడా పెరుగుట వలన ఉపాంత మూలధన సామర్థ్యం క్షీణించును. కీన్స్ కూడా రికార్డో, కార్ల్ మార్క్స్ వలె దీర్ఘకాలంలో లాభాల రేటు క్షీణించినని పేర్కొన్నారు. కీన్స్ వివరించిన 8వ భావన ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ పాత్ర. రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితను సాధించవలననిచో సమిష్టి డిమాండ్లోని లోటును ప్రభుత్వ వ్యయం ద్వారా భర్తీ చేయవలనని కీన్స్ అభిప్రాయపడ్డాడు. అనగా ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యాన్ని కీన్స్ సమర్థించాడు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం జీవించి ఉండాలన్నచో ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం అవసరమని కీన్స్ వాదించాడు. ఆర్థిక మాంద్యం కాలంలో వడ్డీ రేటు తగ్గించుట ద్వారా ప్రైవేట్ పెట్టుబడిని ప్రభుత్వం ప్రోత్సహించవలనని పేర్కొన్నాడు. తన ద్రవ్య విధానం ద్వారా ప్రభుత్వం దీనిని సాధించవచ్చునని పేర్కొన్నారు. పురోగామి పన్నుల విధానం ద్వారా ఆదాయ పునఃపంపిణీని సాధించవచ్చునని కీన్స్ భావించాడు. ప్రజల వినియోగ ప్రవృత్తిని పెంచుటలో కూడా ప్రభుత్వం కీలక పాత్ర నిర్వహించగలదు. ఈ విధంగా స్వేచ్ఛా విధానానికి స్వస్తి చెప్పి ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వం జోక్యం చేసుకొనుటను జేఎం కీన్స్ సమర్థించాడు. స్థూల ఆర్థిక విశ్లేషణ అభివృద్ధిలో కీన్స్ భావాలు, అభిప్రాయాలు ఎక్కువగా తోడ్పడతాయి. కీన్స్ అభిప్రాయాలను ఆధారంగా చేసుకొనే హారడ్ డోమర్లు తమ అభివృద్ధి నమూనా గ్రోత్ మోడల్స్ను రూపొందించిరి. అందువల్ల కీన్స్ సాధారణ సిద్ధాంతపరంగా వాస్తవ పరిశోధనలోనూ ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అందువలనే కీన్స్ ఆర్థిక విశ్లేషణలు నూతన అర్థశాస్త్రంగా ఆర్థికవేత్తలు అభివర్ణించారు. కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ద్రవ్యమునకు విశిష్టమైన స్థానం ఉన్నది. ఉద్యోగిత స్థాయి నిర్ణయంలో ద్రవ్యానికి విశిష్టమైన స్థానం ఉన్నది. అంతేకాక ఆర్థిక సిద్ధాంతాలతో ఆర్థిక విధానాలను కీన్స్ సమన్వయం చేశాడు. ఆర్థిక సిద్ధాంతాలు ఆర్థిక విధానాలను సూచించవలననే కీన్స్ అభిప్రాయం. మానసికమైన ఊహలకు కూడా కీన్స్ సిద్ధాంతంలో ప్రత్యేక స్థానం ఉన్నది.